జమ్మూ కాశ్మీర్ చీఫ్ జస్టిస్ వచ్చారు ఇక్కడికి. ఆయన చీఫ్ జస్టిస్ అయ్యారు ఇండియాకి. రాజా జస్వంత్ సింగ్ ఆయన. రాజా జస్వంత్ సింగ్ రాజా జస్వంత్ సింగ్ ఎంత భక్తినో కాశ్మీర్ ఆయన. ఇక్కడికి పిలిచాను, మైసూర్కి వచ్చారు. మైసూర్ వస్తూనే ఆయనకి చీఫ్ జస్టిస్ అంటే కుర్చీ వేయాలి కదా ఆయనకి, స్టూలు కుర్చీ కాదు. కుర్చీ ఎంత వేస్తే ఏది సింహాసనంలాగా వేశారు స్వామీజీతో పాటు. ఆయన కూర్చోలే. ఏదో గురువుతో పాటు ఎవరైనా కూర్చుంటారు ప్రపంచంలో? అందరూ కూర్చుంటారు, నేను కూర్చోను, నాకు గురువే ముఖ్యం అని కింద కూర్చున్నారు. చక్కమక్కలు వేసుకొని కింద కూర్చున్నారు. అప్పుడు అందరూ వచ్చి చెప్పారు, సార్ ఇది దారి సార్, ఇక్కడ స్వామీజీకి పుష్పహారాలు ఇస్తారు, మరి ఇట్లా పోతారు, సన్మానాలు అంతా ఉన్నాయి, కొంచెం జరిగి కూర్చోండి. మీ మీద అందరూ భక్తులందరూ కూడా తన్నుకొని పోతారు, వద్దు సార్ అంటే, అబ్బా ఎంత భాగ్యమో, తన్నని నన్ను అక్కడే కూర్చున్నారు ఆయన. వచ్చిన వాళ్ళంతా ఎవరికి తెలీదు. వచ్చిన వాళ్ళంతా ప్రతి ఒక్కరికి చెప్పటం ఎక్కడవుతుంది? జడ్జి తన్నద్దండి, ఇటు వెళ్ళండి, తన్నద్దండి అని చెప్పి బాగుంటుందా? తన్నుకొనే వెళ్ళేవాళ్ళంతా పటార్ అని ఏటుపడేది. లాస్ట్లో ఆయన చెప్పారు, నా తెలియనటువంటి నా జీవితంలో ఎంతో తప్పులు నేను చేశా, ఈ రోజుకి మీ భక్తుల యొక్క పాద స్పర్శతో నా పాపాలన్నీ పోయాయన్నారు. అక్కడ నిల్చున్నటువంటి ఏడీస్ వాళ్ళంతా ఉంటారు కదా, పెద్ద పెద్ద వాళ్ళు, వాళ్ళకంతా కష్టం. అంటే ఆయన పెద్ద ఆయన తంటూ ఉంటే ఏం బాగుంటుందా? ఏం బాగుంటుంది కదా, ఎవరైనా ఒప్పుతారా? ఆయన చెప్పారు, ఈ సగాలికే రావకండి, పోండి, బయట ఉండిపోండి అని. నా వెనకలు ఎవరు ఉండకూడదు, పోండి, నా గురువుని చూడటానికి వచ్చాను నేను. ఆయన ఒకరిని చూశా. రెండోది నేను చూసింది మర్రి చెన్నారెడ్డి తెలుసా మీకు? అదే మన ఆంధ్రాకంతా చీఫ్ మినిస్టర్ అయిన ఆయన భక్తిని ఆయనకు కూడా. ఇప్పటికి కూడా ఆయనే తైలాభిషేకం ప్రారంభం చేసింది. ఇప్పటికి కూడా వాళ్ళ కొడుకు ఇప్పటికీ డబ్బు పంపిస్తుంటాడు. ప్రతి నెల పంపించే బదులు ప్రతి సంవత్సరానికి ఒకసారి తానే వచ్చి ఇస్తూ ఉంటాడు. లేకపోతే రావటానికి కాకపోతే పాపం పంపిస్తుంటాడు. చెన్నారెడ్డి ఆయన ఒకరిని చూశా. ఇక రెండోది శంకర్ దయాళ్ శర్మ, అద్భుతమైనటువంటి మనిషి, ప్రెసిడెంట్ శంకర్ దయాళ్ శర్మ. ఆసుపత్రికి నేను వెళ్ళా ఢిల్లీలో, శంకర్ దయాళ్ శర్మకు వెళ్ళి చూశా, ఎట్లా ఉన్నారు అని చెప్పేసి చూశా. మూడో వారిని చూసింది పివి నరసింహరావు, ఆయన్ని చూశాను. అంటే స్వామీజీ మీద ఉండే భక్తిలో చెప్తున్నాను, ఆయన చూశా. నాలుగవది వెంకట్రామన్ గారు, ఎవరు? ఆయన కూడా ప్రెసిడెంట్గా ఉండే వెంకట్రామన్ తెలుసా మీకు? వెంకట్రామన్ గారు, ఆయన చూశా. ఐదవది నేను బుట్టా సింగ్, ఆయన కూడా చాలా మంచి భక్తి, ఢిల్లీకి వెళ్ళినప్పుడంతా వస్తూ ఉండే ఆయన. తర్వాత వాజ్పేయి గారు, ఆయన మర్చిపోవటానికి వీల్లేదు. మర్చిపోవటానికి వీల్లేదు. ఆయన ఢిల్లీలో స్వామీజీకి పిలిపించి పెద్ద రిసెప్షన్ చేసి సంగీతం పెట్టమన్నారు. సంగీతం పెడితే కొనాలో ఒకటి వరం అడిగారు, నాకు ఒక వరం ఇవ్వండి అన్నారు. ఏమిటి అన్నారు? ఎంపీలందరూ కూడా మినిస్ట్రీ అడుగుతారు, ఒక రాగం వాయించి అడక్కోకుండా చేయండి అన్నారు. మర్చిపోలేను ఆ మాట. అందరూ మినిస్టర్ కావాలంటే ఎక్కడవుతుంది స్వామీజీ, మీరే చెప్పండి అని నాకు ఒప్పిస్తారు ఆయన. వాజ్పేయి గారు వీళ్ళందరూ అడుగుతున్నారు. ఎల్కే అద్వానీ గారు ఆయన కూర్చో, స్వామీజీ ఆ రాగం ఉంటే నాకు ఇవ్వండి, నేను కూడా మా వాళ్ళకి చాలామందికి ఇస్తాను. ఆయన వచ్చారు, ఎల్కే అద్వానీ గారు, ఇక మైసూర్ ఆశ్రమానికి వచ్చి ఇనాగ్రేషన్ చేశారు. ఇది ఆ షో చేశారు. అట్లా కొంచెం చూడండి, కొంతమంది నా హృదయంలో నిలిచిపోయారు చూడండి. మిగతా చాలామంది వచ్చారు, వాళ్ళ దర్పం వాళ్ళకి ఎంత చేసుకొని వెళ్ళారు. కానీ వీళ్ళు నా మనసులో నిలిచిపోయారు చూడండి. ఇది కదా ముఖ్యమైనది. మనం బిల్డింగ్ ఇస్తే నిలిచిపోతామా? స్వామీజీలో నిలిచిపోయారంటే బిహేవియర్. నా దగ్గర వచ్చిన తర్వాత బిహేవియర్ నన్ను అది పోని 2 మాటలు కాదు, 3 మాటలు కాదు, 10-12 మాటలు వచ్చారు, కంటిన్యూస్గా వచ్చారు.